హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా కానుకండి ఏకంగా రూ. 20,000 మరి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు దసరా కానుకగా డిఏ పెంపండి. రూ. 20,000 పెరగనున్న జీతము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందిస్తోంది కేంద్ర ప్రభుత్వము. న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డిఏ పెంపు ప్రకటనపై అయితే జారీ చేయనుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ జీతంతోనే పెరిగిన డిఏను అందుకోనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు దసరా గిఫ్ట్ అయితే లభించనుంది. సో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారంగా ఏడాదికి 2 సార్లు డిఏను పెంచుతుంది. మొదటిది జనవరి నెలలో, రెండవది జూలై నెలలో. జనవరి నెల డిఏ పెంపు అనేది మార్చి నుంచి ఎరియర్స్‌తో సహా అమలైంది. ఆ సమయంలో 4% డిఏ పెంచడంతో మొత్తానికి డిఏ 50%కి చేరుకుంది. ఇక ఇప్పటి నుంచి జూలై డిఏ పెంపు ప్రకటన జారీ కావాల్సి ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే ఉండవచ్చు. అంటే ఈ జీతంతోనే పెరిగిన డిఏ అరియర్స్‌తో సహా అందుకోనున్నారు ఉద్యోగులకు. దసరా గిఫ్ట్ ముందే అందనుంది. ఈసారి డిఏ అనేది 3-4% పెరగొచ్చనేది అంచనా. అంటే మొత్తంగా ఈసారికి 53-54% అయితే డిఏ చేరుకోవచ్చు. సో, ఏఐసిపిఐ సూచి ప్రకారంగా డిఏ అనేది 3% పెంపు ఉండవచ్చు. కానీ 4% పెంచినా కూడా ఆశ్చర్యం లేదు. అటు పెన్షనర్లకు డీఆర్ కూడా 3-4% పెంచే సూచనలున్నాయి. డిఆర్‌ఎస్ అలవెన్స్ అంటే డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేది. కాగా డిఆర్‌ఎస్ రిలీఫ్ అంటే డీఆర్ పెన్షనర్లకు ఇస్తారు. డిఏ 50%కి దాటితే కనీస వేతనంలో కలపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే హెచ్ఆర్ఏ కూడా పెరగవచ్చు అనైతే తెలుస్తోంది. మరొక వైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలైతే ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక డిఏ 3% పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా రూ. 20,484 అయితే పెరగనుంది. అది కూడా సెప్టెంబర్ నుంచే పెరగడంతో దసరాకు ముందే బంపర్ ఆఫర్ అయితే లభించినట్టవుతుంది.